కలాం గారు కలలు గన్న భారతదేశం 27 జూలై ఆయన పరమపదించారు. విద్యార్థులలో మాట్లాడుతూ ఆయన కొలాప్స్ అయిపోయాడు అనమాట. ఆయన మనిషి చూడండి, ధన్యుడు ఆయన. ఎవరైతే ఇష్టమో ఆయనకి, విద్యార్థులంటే ఎంత ఇష్టమో వాళ్ళ మధ్యలోనే ఆయన ప్రాణాలు వదిలేశారన్నమాట. కాబట్టి అటువంటి మహానుభావుడి గురించి మనం 27వ తారీఖున మళ్ళా ఒకసారి తలంచుకుంటూ ఆయన ఏమన్నారంటే మాతో 2020వ సంవత్సరానికంతా దేశం అంటే భారతదేశంలాగా ఉండాలి, పౌరులంటే భారతీయుల్లాగా ఉండాలని చెప్పి ప్రపంచ దేశాలు అనుకోవాలి. అటువంటి భారతదేశాన్ని మనం తయారు చేయాలని కలలుగన్న మహానుభావుడు. చూడండి, స్పేస్ టెక్నాలజీలో భారతదేశాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లాడు ఆయన. స్పేస్ టెక్నాలజీలో ఈరోజు చంద్రయాన్ 2 గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రపంచ దేశాలు భారతదేశం గురించి మాట్లాడుకున్నాడు అంటే దానికి ఆయన, విక్రమ్ సారాభాయ్ గారు, వీరందరూ కూడా గొప్ప కాంట్రిబ్యూషన్ చేసిన మహానుభావులు అన్నమాట. కాబట్టి వాళ్లను సమర్పించుకుంటూ వెళుతూ 3 విషయాలు నేను ఎప్పుడు చెబుతుంటాను. విద్యార్థులను నన్ను ఎప్పుడు అడుగుతుంటారు, సార్ మా జీవితంలో ఏం లక్ష్యాలు ఉండాలి, మా జీవితంలో ఏం గోల్స్ ఉండాలి అని అడుగుతుంటారు. ఇది రిపీట్ కావచ్చు కానీ ప్రతి మీటింగ్ లో నేను చెప్తుంటాను, విద్యార్థులు ఉన్నప్పుడు విద్యార్థుల మొదటి లక్ష్యం జీవితంలో ఏముండాలంటే, నా వల్ల మా అమ్మ నాన్నకి పేరు రావాలి, మా ఊరికి పేరు రావాలి, మా రాష్ట్రానికి పేరు రావాలి, మా దేశానికి పేరు రావాలన్నది మీ మొదటి లక్ష్యం. రెండవ లక్ష్యం విద్యార్థులకు, నేను ఏ స్కూల్లో అయితే, ఏ కాలేజీలో అయితే నేను చదువుతున్నానో ఆ కాలేజీకి నేను ముఖ్య అతిథిగా వెళ్ళగలగాలి అని విద్యార్థుల మనస్సుల్లో అనుకోవాలని. ఎస్, ఐ విల్ గో యాజ్ ఎ చీఫ్ గెస్ట్ టు మై ఆల్మా మ్యాటర్. నేను చదువుకున్న స్కూల్కి, చదువుకున్న కాలేజీకి మా ప్రిన్సిపాల్ గారు నన్ను ముఖ్య అతిథిగా పిలిస్తే నేను వెళ్లి కుర్చీలో కూర్చొని అప్పుడు విద్యార్థులతో మాట్లాడుతుంటే ఏ విధమైన అనుభవం ఏదైతే ఉంటుందో ఆ అనుభవం బ్రహ్మాండమైన అనుభవం. మూడవ ముఖ్యమైన లక్ష్యం, మొన్న ఒక స్కూల్కి, కాలేజీకి వెళ్ళాను. ఆ కాలేజీకి వెళ్ళాడు కానీ మీ ఫేవరెట్ ఎవరు, మీ రోల్ మోడల్ ఎవరు అంటే కొంతమంది సినిమా యాక్టర్ల పేర్లు చెప్పారు. కొంతమంది సార్ మాకు బాహుబలి చాలా ఇష్టం, ప్రభాస్ అంటే మాకు చాలా ఇష్టం అని. ఓకే, ప్రభాస్ని మీ దగ్గరికి తీసుకొస్తానని చెప్పాను, ఎందుకంటే ప్రభాస్ నాకు పరిచయం, ఆయన తీసుకురానా అంటే అందరూ అన్నారు. కాబట్టి విద్యార్థుల మూడవ లక్షణం ఏముండాలంటే, అప్పుడు వచ్చినప్పుడు అందరూ ఆటోగ్రాఫ్లు, ఫోటోగ్రాఫ్లు తీసుకున్నారు ఆయన. కాబట్టి విద్యార్థుల లక్షణం ఇవ్వాలంటే ఆ కాలేజీలోనే చెప్పాను, రేపు ప్రభాస్ లైన్లో నిలబడి మీ ఆటోగ్రాఫ్ల కోసం ఎదురు చూడాలి, అటువంటి జీవితాలు మీరు మారాలి అని చెప్పాను. కాబట్టి ఇది మూడవ లక్ష్యం ఉండాలి విద్యార్థులు. నా వల్ల మా అమ్మ నాన్నకి, మా ఊరికి, మా రాష్ట్రానికి, దేశానికి పేరు రావాలి. నేను చదువుకున్న స్కూల్కి, చదువుకున్న కాలేజీకి ముఖ్య అతిథిగా వెళ్ళాలి. ఏ వ్యక్తి ఆటోగ్రాఫ్ నేను ఈరోజు తీసుకోవాలనుకున్నారో ఆ వ్యక్తి లైన్లో నిలబడి నా ఆటోగ్రాఫ్ కోసం ఎదురు చూడాలి. ఈ 3 లక్ష్యాలు గనక మీరు జీవితంలో పెట్టుకోగలిగితే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అసాధ్యం అన్నది లేదు. ఇంపాసిబుల్ ఆల్సో సేస్ ఐ యామ్ పాసిబుల్. ఇంపాసిబుల్ ఈజ్ నథింగ్ బట్ ఐ యామ్ పాసిబుల్. కాబట్టి అసాధ్యం అన్నది లేదు. ఆ అసాధ్యాన్ని మీరందరూ కూడా సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ, ఆకాంక్షిస్తూ, మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ, భారతదేశాన్ని ఉన్నతమైన దేశంగా, ఒక అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని మనం సంకల్పన చేస్తూ మీతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మిత్రులు గంప నాగేశ్వరరావు గారికి, ఆయన ఇంపాక్ట్ టీంకి, ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన అందరికీ, మా గోరంట్ల రమణ గారికి, మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేర్చుకున్న విషయాలను ఇక్కడికి మర్చిపోకుండా 15 మంది గ్రూప్స్ మనం తయారు చేసి కొత్త ఆలోచనలతో ముందుకు వెళదామని సంకల్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.